ఇద్దరు ఆవిడ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. ఈ వీరి విన్యాసం కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విన్యాసము. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది, ఆ ఆత్మీయ అనుబంధం పెద్దది, నా గురించి మాట్లాడతావా రా అని నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా సుబ్బారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మేము ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన యొక్క వీడియో నిజమా కాదా అని అనుమానం మాకు వచ్చి, ఏ నిర్ధారణకు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అలా ఒక సంస్థ ద్వారా దానిని పరిశీలించేటువంటి పని పడితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు, స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నా. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగుల గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకు అని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడతా దాని మీద.